తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, నవగ్రహాల సంచారం వీరికి ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి తెలుసుకునే ముందుగా నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో జనవరి నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చి మనకి మకర రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీన రాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే గురువు వృషభ రాశిలో ఉన్నారు. అలాగే మనకి శుక్రుడు కుంభరాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా కుజుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు. 20th జనవరి 2025 వరకు కుజుడు నీచ స్థానంలో ఉన్నారు. ఈ కుజుడు నీచ స్థానం మూలాన్ని కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి, ఈ 3 రాశులకి యోగకారకుడు కుజుడు అయ్యాడు కాబట్టి, అలాంటి కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి 21/2025 వరకు డబ్బు ఖర్చు కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, మాట పట్టం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. చిన్న యాక్సిడెంట్ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. సో 21/2025 తోటి కుజుడు కూడా నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. గురుగారు, మరి సింహరాశి వారికి ఈ జనవరి మాసం ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నారు? తప్పకుండా సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. ఈ నక్షత్రం వారికి ప్రస్తుతం గురుబలం ఒకటే తప్ప మిగతా బలాలు ఎక్కువగా లేవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తమ స్థానంలో శని ఉన్నాడు. స్వస్థానం అయినా సరే సప్తమ స్థానంలో శని ఉంటే కనుక, జాతకంలోనే లగ్నం నుంచి సప్తమ స్థానంలో శని ఉంటే కనుక డైవర్స్ అవ్వడం, విడిపోవడం, సెకండ్ మ్యారేజ్ ఇవి జరుగుతాయి. సో రాశిలో మనకి ఇప్పుడు గోచారిత్య సప్తమంలో వచ్చాడు కాబట్టి అలాంటి తాలూకు చిన్న ఇబ్బందులు వస్తాయన్నమాట. క్లాషెస్ అన్నమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం, చిన్న దెబ్బలాట్లు జరగడం, ఎవరో మొలాన్ని మన ఈ ప్రైవసీ అంతా ఇది అవ్వడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్ వస్తాడు, భార్య భర్తలు వస్తారు, బిజినెస్ పార్ట్నర్ కూడా వస్తాడు. సో బిజినెస్ పార్ట్నర్తో కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఇమీడియట్ బాస్తో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇవన్నీ కూడా మనకి ముఖ్యంగా 30th మార్చి దాకా అండి. ఈ 3 నెలలు. ఫస్ట్ ఏప్రిల్ నుంచి మనకి అష్టమ స్థానంలో వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఇబ్బంది ఇలాంటి ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఈ 3 నెలల గురించి మనం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. అలాగే లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు ఏం జరగాలన్నా కూడా, ఇంట్లో శుభాలు ఏం జరగాలన్నా కూడా అన్ని శుభాలు జరుగుతాయి. ఖచ్చితంగా 100% జరుగుతాయి. సో మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఈ సింహరాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహం సేమ్ కర్కాటక రాశిలాగే కుజుడు అవుతాడు. సో అలాంటి కుజుడు వ్యయ స్థానంలో నీచలో ఉన్నాడు కాబట్టి సేమ్ అలాగే డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా వెహికల్ కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సో మెయింటెనెన్స్ కానివ్వండి, సర్వీసింగ్ చేయించినప్పుడు కానీ ఇవన్నీ కూడా చాలా ఖర్చు ఉంటాయి అన్నమాట. ఈ నెల జనవరి 20 దాకా ఈ ప్రాబ్లం ఉంది. ఇది కాకుండా అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ అష్టమ స్థానంలో రాహు ఉన్నప్పుడు కూడా సాధారణంగా వెహికల్ యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయండి. సో ఆల్రెడీ యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నందుకు యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ అష్టమ స్థానంలో కూడా రాహు ఉన్నాడు కాబట్టి ఈ యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశం ఉంది. సో మనకి ముఖ్యంగా జనవరి 20 తారీఖు దాకా వెహికల్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పాలండి. సో కాబట్టి వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే ఇలాంటి వాటి నుంచి బయటపడిపోవచ్చు. ఒకసారి 20th మనకి జనవరి వస్తే మెయిన్గా ఈ వెహికల్ ప్రాబ్లమ్స్ తీరిపోతాయి. అలాగే అష్టమ రాహు కూడా 18th మేకి జరిగిపోతాడు. అప్పుడు కుంభంలోకి వచ్చేస్తాడు. సో ఇంత ఇబ్బంది ఉండదు అన్నమాట. ఏదైనా సరే ఈ 2-3 నెలలకు జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ చేస్తే సరిపోతుంది. షష్టమంలో ఉన్నటువంటి రవి, షష్టమ స్థానంలో రవి ఉండడం ఏంటంటే ముఖ్యంగా రాశ్యాధిపతి రవి 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 6, 8, 12 ఎప్పుడు మనం చెప్పుకుంటాం దుస్థానాలని. సో 6th హౌస్ అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. అలాగే కొంచెం అప్పులు ఎక్కువ అవుతాయి, శత్రువులు ఎక్కువ అవుతారు, అనవసరమైన ఆలోచనలు అవన్నీ కూడా ఎక్కువగా అవుతాయని చెప్పుకోవాలి. అంటే మొత్తానికి చూసుకుంటే గురువు తప్పితే ప్రస్తుతానికి ఈ మాసంలో వీళ్ళకి ఏ గ్రహాలు పెద్దగా అనుకూలిస్తున్నట్టుగా కనిపించటం లేదు. మరి ఉన్నాడు కాబట్టి మరి వివాహపరంగా ప్రయత్నాలు ఏమైనా చేసుకోదలుచుకుంటే మెయిన్గా దశమ స్థానంలో మనకి గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వివాహం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సో ఖచ్చితంగా మీరు గట్టిగా మానవ ప్రయత్నం చేయండి, హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. సో తప్పకుండా మీరు టైం వేస్ట్ చేయకండి. టైం వేస్ట్ అయిపోతే మనకి కష్టం. సో ఆల్రెడీ ఇప్పుడు ఎవరైనా సరే వివాహం అంటేనే 30 ఇయర్స్ అబోవ్ అయితేనే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అబ్బాయిల విషయంలో అయితేనే. సో ఇంకా అలా డిలే అయ్యే కొద్దీ కష్టం అనమాట. కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేయండి, తప్పకుండా మే లోపల వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి గురువు బానే ఉన్నాడు కాబట్టి గృహయోగం కూడా ఉంటుందా? ఆ ప్రయత్నాలు కూడా చేసుకుంటే ఫలించే అవకాశం ఉంటుందా? గృహయోగం అంటే మళ్ళీ ఇండివిజువల్ జాతకం చూడాలండి. ఉమ్. సో సాధారణంగా ఇండివిజువల్ జాతకం చూస్తేనే మనకు తెలుస్తుంది. కానీ గురుబలం బాగుంది కాబట్టి ఇప్పుడు మానవ ప్రయత్నం మనం చేస్తే కనుక దైవబలం తోడవుతుంది కాబట్టి ఇల్లు లేదంటే స్థలం కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని సో చెప్పుకోవాలి. మొత్తానికి కుజుడు అలాగే రాహువు అవునండి. ఇబ్బందిని కలిగిస్తున్నారు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చాలా చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలండి. సో మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు వీళ్ళు? ప్రస్తుతం కుజుడు కూడా నీచలో ఉన్నాడు, అటు రాహు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి. అలాగే ప్రతి మంగళవారం వీలైతే కనుక మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడంతో పాటు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కూడా చదువుకుంటే మంచిది. ఈ పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వ్యాపారం, సంతానం, గృహం, ఐశ్వర్యం వీటన్నిటికీ సంబంధించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురుగారి యొక్క అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు సింహరాశి వారు ఈ జనవరి మాసంలోని వారికి ఎలా ఉండబోతున్నాయి? నవగ్రహాలు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.